హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇందాక ఫస్ట్ వీడియోలో చూపించాను కదా, మనం గోధుమ పిండితో అద్దిరిపోయి మెత్తని పకోడీ ఎలా చేసుకోవాలనేది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత సాఫ్ట్గా వచ్చాయో. నిజంగా చాలా అంటే చాలా ఇష్టంగా తినొచ్చండి. ఇది రెసిపీ కూడా చాలా ఈజీ. మనకి కొంచెం పిండితోనే చాలా పకోడీ కూడా చేసుకోవచ్చు. చూడండి, నిజంగా హెల్త్కి ఎంత మంచిదో. పకోడీ శనగపిండితో గ్యాస్ ట్రబుల్ కాబట్టి గోధుమ పిండి కొంచెం పర్లేదు, హెల్త్కి మంచిది. వర్షం పడేటప్పుడు అలా చల్లటి వాతావరణంలో వేడి వేడిగా గోధుమ పిండితో ఇలా మెత్తని పకోడీ చేసుకుని తింటూ ఉంటే అబ్బా, టేస్ట్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీటిలోకి టమాటా చట్నీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి.